నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి తన హవా చూపిస్తే జార్ఖండ్లో మాత్రం కాంగ్రెస్ తన సత్తా చాటింది. ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటు అశోక్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అశోక్. నమస్తే. ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్రలో ఊహించిన ఫలితాలే వచ్చాయి. బట్ జార్ఖండ్ చూస్తే దానికి రివర్స్ లో మనం చూడొచ్చు. ఫస్ట్ మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు ఒక సంచలనంగానే మారాయి. ఎందుకంటే కూటమిలో కాస్త ఎక్కువ సీట్లు తక్కువ సీట్లు ఈ సర్దుబాటు అనేది కాస్త సంచలనంగానే మారింది. రైట్, ఏం చెప్తారు? అంటే బేసిక్గా మహారాష్ట్రకి సంబంధించి ఒక రెండు గ్రూపులు అయితే ఫామ్ అయ్యాయి, మహాయుతి, మహా అగాడి. మహాయుతిలో మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించిన కూటమి కావచ్చు, మహా అగాడికి సంబంధించి ఇండియాకి సంబంధించి కూటమి కావచ్చు. అయితే కాంగ్రెస్కి సంబంధించి ప్రధానంగా అంటే పెద్ద పెద్ద నేతలుగా భావించినట్టు శరద్ పవార్ కావచ్చు, లేదంటే షిండే కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే అక్కడ అంటే గతంలో ఈ రెండు పార్టీలకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి నేతలు అప్పుడు రాజకీయ కారణాల నేపథ్యంలో ఇద్దరు కూడా షిఫ్ట్ అయ్యారు. షిండే కానివ్వండి, అజిత్ పవార్ కానివ్వండి. సో వీళ్ళిద్దరు కూడా షిఫ్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆ రెండు పార్టీల్లో చీలిక వచ్చేసి వాళ్ళు బీజేపీతో కలవడము, అప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. సో అదే ఫార్ములాని ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఈ మహాయుతి అంటే ఎన్డీఏ కూటమి ఫాలో చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ బీజేపీ కావచ్చు, షిండే కావచ్చు, అలాగే అజిత్ పవార్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు ప్రాతినిధ్యంలో ఈరోజు ఎలక్షన్స్లో వాళ్ళు నిలబడ్డారు. దానికి అనుగుణంగానే ఈరోజు రిజల్ట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 288 స్థానాలకు ఎన్నికలు జరిగితే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 145. ఆ మ్యాజిక్ ఫిగర్ ని ఆటోమేటిక్ గా ఈ కూటమి అయితే దాటిస్తుందని చెప్పాలి. దాదాపు ఇప్పటికే 220 లీడ్ లో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ లీడ్ ని అయితే డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చింది. సో ఈ ముగ్గురు ఫార్ములా చాలా బేసిస్ అంటే ఎక్కడా మిస్ మ్యాచ్ కాకుండా, ఎక్కడా కూడా కూటమిలో విభేదాలు రాకుండా చాలా ప్రీ ప్లాన్డ్గా అయితే ఎగ్జిక్యూట్ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ఇండియా కూటమికి వచ్చేసరికి ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడా కూడా సరిగా జరగల. ఇంటర్నల్గా ఉన్నటువంటి క్లాషెస్ కావచ్చు, లేదంటే మూడు పార్టీలకు సంబంధించి నేతల మధ్య సయోధ్య లేకపోవడము, క్యాడర్ని కూల్ చేయడము, ఇవన్నీ కూడా కొంత మిస్ మ్యాచ్ జరగడంలో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్గా అయితే ఇండియా కూటమికి ఉంది. కానీ బీజేపీ మాత్రము ఇంటర్నల్గా ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా దాన్ని కార్యకర్తల దగ్గర వరకు తీసుకెళ్లేదు, ప్రజల దగ్గర వరకు తీసుకెళ్లేదు. వాళ్ళు ఏదైతే ఎలక్షన్కి సంబంధించి ఒక ప్రీ ప్లాన్డ్గా ఏదైతే ఒక ఎగ్జిక్యూషన్ చేశారో ఆ ఎగ్జిక్యూషన్ తగ్గట్టుగానే ముందుకు వెళ్లారు. దానికి అనుగుణంగానే ఈ రోజు మనం రిజల్ట్స్ అయితే చూస్తున్నాం. అంటే బీజేపీ తన హవా కనపరిచే అవకాశం ఉంది అని మన ఎగ్జిట్ పోల్స్ లో కూడా చూసినప్పటికీ స్థానాల విషయంలో మాత్రము ఒకంత డౌట్ ఉంది. బట్ ఇప్పుడు మనం బీజేపీ చూస్తే 50% ఓటింగ్ షేర్ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకంటూ నియోజకవర్గాలను స్థానాలను గెలుచుకుంది. ఇక్కడే ఎక్కడో శృతి ఎట్లా జరిగింది అనేది ఒక డౌట్. శృతి అంటే బేసిక్ గా అందరూ చెప్పేది ఏంటంటే కామన్ గా ఈవీఎంలకు సంబంధించిన అంశం అని చెప్తారు. సో మనం దాన్ని పక్కన పెట్టేస్తే ఒకసారి మహారాష్ట్రకి సంబంధించి ప్రీ ప్లాన్డ్ గా రిజల్ట్స్ ఎలా అనేది ఒక చెక్ చేసుకుంటే ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నటువంటి లీడ్ ఏంటంటే బీజేపీ పార్టీ 126 స్థానాలతో లీడ్ లో ఉంది. ఎస్హెచ్ఎస్ అంటే షిండేకి సంబంధించిన పార్టీ 56 స్థానాలు, ఎన్సీపీ అజిత్ పవార్ కి సంబంధించిన ఎన్సీపీ పార్టీ 38 స్థానాలతో లీడ్ లో కంటిన్యూ అవుతుంది. అదే ఇది ఇండియా కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి. ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 18, అలాగే శివసేనకు సంబంధించి 18 సీట్లు, శరద్ పవార్ సంబంధించి 15 సీట్లు, వీళ్ళు కూడా కంటిన్యూ అవుతారు. ఎక్కడా కూడా ఈ మూడు పార్టీలు అంటే ఇండియా కూటమికి సంబంధించి చూసుకుంటే 50 సీట్లు దగ్గరలోనే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ 140 వరకు చేరుకుంటాయి, 130 వరకు చేరుకుంటాయి, అంటే 100 క్రాస్ అవుతాయని చెప్పేసి చాలా పేరు మోసినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పారు. సో వాళ్ళ రిజల్ట్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా తప్పనేది మహా ప్రజలైతే ఒక తీర్పు ఇచ్చినట్టయితే అర్థమవుతుంది. ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీ అఫ్ కోర్స్ అల్టిమేట్గా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినవి కూడా 100+ సీట్స్లో బీజేపీ ఖచ్చితంగా హవా సాధిస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. దాంతోపాటు పోటీ చేసినటువంటి మెజార్టీ స్థానాల్లో వాళ్ళకు ఉన్నటువంటి లీడ్ కావచ్చు, వాళ్ళు గెలుపొందుతారని చెప్పేసి ఒక క్లారిటీకి అయితే వచ్చారు. కానీ ఆ 100+ సీట్ని కూడా డిమియేట్ చేస్తూ పోటీ చేసినటువంటి 90+ సీట్స్లో అంటే 90% పైగా నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే షిండేకి సంబంధించిన శివసేన పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు పోటీ చేసినటువంటి మెజార్టీ స్థానాల్లో వాళ్ళు కూడా విజయం సాధిస్తూ వస్తున్నారు. వాళ్ళు కూడా 80% స్ట్రైక్ రేట్ అంటే ప్రస్తుతం 56 సీట్లతో వాళ్ళు కొనసాగుతున్నారు కాబట్టి ఆ 80% స్ట్రైక్ రేట్ కూడా వాళ్ళు కూడా కంటిన్యూ అవుతుంది. ఇక అలాగే ఎన్సీపీ అజిత్ పవార్కి సంబంధించి చూసుకున్నా కూడా ఆయన కూడా మోస్ట్లీ ఇంకో విధంగా చెప్పాలంటే బీజేపీ శివసేన కంటే కూడా ఆయన ఇంకా ఎక్కువగా ముందంజలో ఉన్నారు. వాళ్ళు పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. అలాగే అజిత్ పవార్కి సంబంధించిన ఆయన నియోజకవర్గం బారామతిలో కూడా ఆయన ఫుల్ కాన్ఫిడెన్స్ వెళ్తున్నారు, భారీ మెజార్టీతో కూడా ఆయన కూడా వెళ్తున్నారు. సో ఈ ఓవరాల్ రిజల్ట్స్ ఎక్కడ చూసుకున్నా కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 145 అనుకున్నామో ఆ 145ని వీళ్ళు ఎప్పుడో
ఒక విధంగా చెప్పాలంటే పోస్టల్ బ్యాలెట్ టైంలోనే వాళ్ళు క్రాస్ చేసి వెళ్ళిపోయారు. ఆ పోస్టల్ బ్యాలెట్ లోనే వాళ్ళ విజయం ఖరారు అయిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయిపోయింది కాబట్టి ఇది ఇంకా ఫైనల్ రిజల్ట్ అనుకోవచ్చు. ఆ గవర్నమెంట్ కూడా ఇదే ఫామ్ చేయబోతుంది అనేది కూడా మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా మనం మహారాష్ట్రని మనం ఆర్థిక రాష్ట్రంగా చూస్తూ అతిపెద్ద రాష్ట్రంగా మనం చూస్తూ ఉంటాం. ఈ టైంలో ఒక రకంగా చెప్పాలంటే రకరకాల సామాజిక వర్గాలు, కులాలు, మతాలు ఇవన్నీ కూడా మనం లేని రాజకీయాలను ఇప్పుడు చూడలేం. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి అతిపెద్ద రాష్ట్రంలో శివసేనకు సంబంధించి, బీజేపీకి సంబంధించి అందరి ఆసక్తి ఏది ఏమైనా సరే ఎక్కడో చోట ఒక కన్ను అక్కడే ఉంచారు. సో ఇప్పుడు రిజల్ట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బేసిక్ ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో క్యాస్ట్ పాలిటిక్స్ అంటారో అది కంపల్సరీ ప్రతి స్టేట్ లో ఉంటుంది. మహారాష్ట్రలో ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ ఉంటుంది. మరాఠీల ఆధిపత్యం కోసం అక్కడ మహారాష్ట్రలో రాజకీయం కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మరాఠీల అధ్యక్ష దీనికి సంబంధించి వాళ్ళ గతంలో రిజర్వేషన్కి సంబంధించిన అంశం కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాధాన్యతకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటి మీద ఎక్కువగా పోరాటం చేస్తూ వచ్చారు. అయితే దీంట్లో ఇక్కడ రెండు ఏంటంటే షిండే సపరేట్గా విడిపోవటము, ఠాక్రే ఒక సపరేట్గా ఉండటం, ఈ రెండు వాళ్ళిద్దరు అయితే ఎప్పుడైతే పార్టీని డివైడ్ చేయడం జరిగిందో వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చేసింది. మరాఠీలకు సంబంధించి ఎవరెటు వైపు ఉండాలన్న ఒక కన్ఫ్యూజన్లో పడిపోయారు. సో దానివల్ల ఏమైపోయిందంటే ఓట్ షేరింగ్ అనేది విపరీతంగా జరిగిపోయింది. ఆటోమేటిక్గా బేసిక్ ఏంటంటే ఠాక్రేలకు సంబంధించి అంటే వాళ్ళ ప్రాతినిధ్యం, వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి రాజకీయం చేయాలనుకున్నారు. వాళ్ళు ఎంత రాజకీయం చేసినా, వాళ్ళు ఎంత నడిపించినా, రాజకీయాన్ని ఎంత వాళ్ళు శాసించే స్థాయిలో ఉంటారు. కానీ ఇలా పార్టీలతో మింగిలై రాజకీయం చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా మనకి చెప్పలేదు. బాల్ ఠాక్రే సమయం దగ్గర నుంచి కూడా మహారాష్ట్రకి సంబంధించిన రాజకీయాలు ఏం చేసినా కూడా ఖచ్చితంగా బాల్ ఠాక్రే అంశాన్ని లేకుండా రాజకీయం అయితే జరగదు. ఆ బాల్ ఠాక్రే అంశం జరిగినప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా పార్టీలకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కడా కూడా ఆయన రాజకీయ పరంగా ముందుండి రాజకీయం చేసే అవకాశం ఉండదు. ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగుతూ ఉంటారు, ఆయనకు సంబంధించి క్యాండిడేట్స్ ఉంటారు, కానీ ఎక్కడా కూడా పవర్ షేరింగ్ అంశానికి కావచ్చు, పవర్ షేరింగ్ సంబంధించిన ఇన్సిడెంట్లో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా షేర్ చేసుకునే పరిస్థితి. కానీ రీసెంట్గా అంటే గతంలో ఎలక్షన్స్ జరిగినటువంటి సమయంలో ఇక్కడ ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అవ్వడము, ఆ తర్వాత కొన్ని జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, షిండే బయటకు రావడం, బయటకు వచ్చి బీజేపీతో కలవడం, బీజేపీతో కలిసి ఆయనకి బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే అక్కడ మరాఠీలకు సంబంధించిన ఒక అనిశ్చితి అయితే కొనసాగింది. అది ఎవరు క్యాష్ చేసుకున్నారంటే బీజేపీ క్యాష్ చేసుకుంది. బీజేపీ క్యాష్ చేసుకుంది, షిండేని ఉపయోగించుకొని అది 100% ఫార్ములాని ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో వాళ్ళు అలా ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పుడు అదే రిజల్ట్ కూడా మనం సక్సెస్ఫుల్ గా చూస్తున్నాం. ఎప్పటికీ కూడా మోదీ గారు తన ఒక రాజకీయ చదరంగంలో తన పావులు కదపడంలో సక్సెస్ అవుతున్నారనే చెప్పొచ్చు. 100% అది రైట్. సో ఈ టైంలో మహారాష్ట్ర సీఎం ఎవరు అంటే బేసిక్ ఏంటంటే ఎలక్షన్స్ టైంలో క్యాంపెయినింగ్ జరిగింది మాత్రం షిండే. అంటే గతంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఒక రూమర్ అయితే నడిచింది. అయితే ఇప్పుడు ప్రధానంగా బీజేపీకి సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఫడ్నవీస్ పేరు అయితే మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే బీజేపీ అంటే ఈ 3 పార్టీలతో పోల్చుకుంటే బీజేపీకి ప్రధానంగా లీడ్ ఉంది. ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 145 అని మనం అనుకున్నామో ఆ 145కి చాలా అప్రోచ్గా ఉంది. అంటే 124 సీట్స్కి ఇప్పటికే వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. గతంలో ఎక్కడ కూడా బీజేపీకి సంబంధించి ఇంత మెజార్టీ లేదు. సో అప్పుడు ఎన్సీపీ నుంచి వచ్చినటువంటి అజిత్ పవార్ కావచ్చు, షిండే కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మెజార్టీ ఉంది కాబట్టి అప్పుడు రాజకీయ పరిణామం వల్ల షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కానీ ఇక్కడ ఇప్పుడు బీజేపీకి మెజార్టీ ఉంది కాబట్టి ఫడ్నవీస్కి కూడా ముఖ్యమంత్రి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ గతంలో ఏదంటే బీజేపీ ఏంటంటే రాజకీయ వ్యూహం ఒక విధంగా ఉంటే దాన్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా అప్లై చేస్తూ ఉంటారు. ఎన్నికల ప్రచారంలో ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఫ్రంట్ ఎండ్ చేసేసి ఆయనే ఫ్రంట్ ఫేస్ పెట్టి నడిపించారు కాబట్టి మళ్ళీ ఆయన్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఉంటాయి. లేదా అలా కాకుండా ఇద్దరికి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చింది కాబట్టి, ఇద్దరికి మంచి మెజార్టీ ఉంది కాబట్టి పవర్ షేరింగ్ అంశం ఏమైనా ఉంటుందా, అలాంటి ఛాన్సెస్ కూడా అయితే. కానీ అది ఇంకా మనం ఎర్లీ ప్రిడిక్షన్ మనం ఇంకా ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాం. కానీ ఆఫ్టర్ దిస్ ఇది అయిపోయిన తర్వాత ఫుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది కూడా యాక్చువల్గా ఈ కూటములు అధికారంలోకి వస్తూ ఉండేసరికి ఏదైతే మనం ఏపీలో ఒకలాంటి సిచ్యువేషన్ చూసామో ఇప్పుడు అదే సిచ్యువేషన్స్ తో అదే బ్యాలెన్స్డ్ గా మనం మహారాష్ట్రలో కూడా చూడొచ్చేమో అని టీవీ ముందు చూస్తున్న తెలుగు వరకు ఒక డౌట్ ఎక్కడో నడుస్తుంది. సో చూద్దాం అక్కడ మహారాష్ట్రలో బీజేపీ తన అడుగులు ఎట్లా వేస్తుందని. ఓవర్ నైట్ లో కూడా డెసిషన్స్ తీసుకుంటారు, ఎట్లా ఇంప్లిమెంట్ చేయడంలో బీజేపీ పెట్టింది పేరు. బేసిక్ ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే ఇటు తెలంగాణ పక్కన పెడితే ఆంధ్రాకి సంబంధించి బీజేపీ ప్లేస్ చేసినటువంటి రూల్, అది పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కావచ్చు, టీడీపీ ఇంపాక్ట్ కావచ్చు అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ దాన్ని పుష్ చేశారు.
దాన్ని ఖచ్చితంగా బీజేపీ అయితే లీడ్ చేసి ముగ్గురు మధ్య పొత్తు కుదర్చడంలో విషయంలో కావచ్చు, దాన్ని సక్సెస్ఫుల్గా అప్లై చేయడం, అందుకోసమే ఏపీలో అంత మెజార్టీ వచ్చింది. సో ఇందాక కూడా నేను సేమ్ ఏదైతే చెప్పానో అదే ఫార్మాని మహారాష్ట్రలో కూడా వాళ్ళు అప్లై చేశారు. నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా, గ్రౌండ్ లెవెల్లో విభేదాలు ఉన్నప్పటికీ కూడా, ఎక్కడా కూడా పై లెవెల్ అంటే టాప్ మోస్ట్ లీడర్స్ ఎవరు కూడా వాళ్ళందరూ యూనిటీగా ఉంటే ఆటోమేటిక్గా కింద లెవెల్లో ఈక్వల్గా వచ్చేసి వాళ్ళు జనాల్లో కలిసిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ యొక్క ప్రాముఖ్యత అదే, ఆ క్రీమీ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా పటిష్టంగా ఉంచుతుంది, కిందకి జారని. కింద ఏం చేయాలనుకున్నా సరే ఆ వ్యూహం అదంతే. కింద లెవెల్ ఏం జరుగుతున్నాడో పై లెవెల్లో కనిపించకుండా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏపీలో ఎలా అయితే ఇంటర్నల్ గా చిన్న చిన్న లీడర్ల మధ్య, జనసేనకి సంబంధించి టీడీపీ వాళ్ళకి మధ్య గొడవలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అది పై లెవెల్ అంటే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు లెవెల్లో అది కనిపించకుండా చేస్తూ ఉంటారు. సో అలానే బీజేపీకి సంబంధించి కూడా అలాంటి ఫార్ములాను అప్లై చేసింది, యాజ్ టీజ్ గా సక్సెస్ అయింది. కానీ కాంగ్రెస్ మాత్రం, ఇండియా కూటమి మాత్రం దీంట్లో చాలా ఫెయిల్ అయిందనేది చెప్పొచ్చు. అక్కడికి సంబంధించి అంటే ఆ 3 పార్టీలకు సంబంధించి సీట్ల పంపకంలో కావచ్చు, క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కావచ్చు, దాంతోపాటు లోకల్గా ఉన్నటువంటి అంటే మహారాష్ట్ర సిటీకి సంబంధించి ఏదైతే సీట్ ఎలకేషన్స్ ఉందో దాంట్లో కూడా కొన్ని ఫెయిల్యూర్ అనేది చెప్పొచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఎంఐఎం పార్టీకి సంబంధించి అక్కడ ఒక మనం ఎక్కువగా అడ్వాంటేజ్ ఎవరికి జరిగిందంటే బీజేపీకి జరిగింది. ఎందుకంటే ఎంఐఎం చాలా స్థానాల్లో పోటీ చేసింది, వాళ్ళు కూడా ఒక 2 స్థానాల్లో కూడా లీడ్లో కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఎంఐఎంకి సంబంధించి డివైడ్ అయినటువంటి ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే ఇండియా కూటమికి సంబంధించిన ఓట్ బ్యాంకు డివైడ్ అయింది. ఎక్కడ కూడా ముస్లింకి సంబంధించి వాళ్ళు ఎక్కడ కూడా బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. 90% ఖచ్చితంగా దానికి ఏంటంటే అపోజిషన్ కి అడ్వాంటేజ్ అవుతుంది, అంటే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ ఎంఐఎం పోటీ చేయడం వల్ల ఏమైందంటే ముస్లిం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కి పడాల్సింది ఆటోమేటిక్ గా ఎంఐకి పడింది. దానివల్ల ఇండియా కూటమి కూడా కొంత నష్టం జరిగింది. ఎందుకంటే గెలుపోవటంలో మనం 1-2 ఓట్లతోనే డిసైడ్ చేయగలం. సో అలాంటి 1-2 ఓట్లను ఎంఐఎం పార్టీ చీల్చితే సరిపోతుంది. సో అలాంటి చీల్చిది ఎంఐఎం పార్టీ వల్ల ఇండియా కూటమికి నష్టం జరిగింది అనేది మనం 100% చెప్పొచ్చు. కానీ అది ఎంత మేర ఇంపాక్ట్ ఉంటుంది అనేది మాత్రము పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత, పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆ డేటాను రిలీజ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ తన ఆధిపత్యం చూపిస్తున్నప్పటికీ మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు మోదీ గారితో పరిగెట్టలేకపోతున్నారేమో, రీచ్ అవుట్ కాలేకపోతున్నారేమో, ఎక్కడ తప్పిదాలు చేస్తోంది కాంగ్రెస్. బేసిక్ ఏంటంటే కాంగ్రెస్ కి ఎప్పుడు ఉండేది ఏంటంటే ఇంట్లో కుంపటి అంటారు చూసారా, వాళ్ళకి మధ్యలోనే ఉంటది ఎప్పుడు కూడా. కాంగ్రెస్ క్యాడర్ ఎప్పుడు బలంగానే ఉంటది, కానీ ఇంటర్నల్ వార్ల వల్ల వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. సేమ్ గతంలో హర్యానాకి సంబంధించి మనం ఎలక్షన్స్, జమ్మూ కాశ్మీర్ హర్యానాకి సంబంధించి ఎలక్షన్స్ చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూటమికి సంబంధించి వాళ్ళు గెలుపొందారు, కానీ అక్కడ ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించి విజయం సాధించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్కి సంబంధించి అక్కడ విజయం వచ్చింది, ఆ విజయాన్ని ఇండియా కూటమి తన ఖాతాలో వేసుకుంది. ఎక్కడా కూడా ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ తన ప్రస్తావనను చూపించలేదు. అలాగే హర్యానాకి సంబంధించి తన ప్రస్తావన పూర్తిగా ఉన్నటువంటి హర్యానాలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి లోకల్ పాలిటిక్స్ వల్ల కావచ్చు, లేదంటే ఒక వ్యక్తికే పూర్తి స్థాయిలో వాళ్ళకి బాధ్యతలు అప్పగించడము, ఆ పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించినటువంటి తరుణంలో వాళ్ళు కొంత పవర్ని మిస్ మ్యాచ్ చేయడము, వీటన్నిటి వల్ల హర్యానాలో గెలిచే అవకాశాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. సో అలాంటి ఇంటర్నల్ క్లాషెస్ వల్లే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా నష్టపోతూ ఉంది. దానివల్లే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మనం జరిగింది. తెలంగాణలో కూడా మనం చూసుకుంటే పెద్ద మెజార్టీతో ఏం రాలేదు, వాళ్ళకి వచ్చిన 24 సీట్ల తేడాతో ఇక్కడ విజయం వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా తెలంగాణలో ఆ కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ మనం చూస్తున్నాం. అలాగే కర్ణాటక సంబంధించి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి మార్చాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఆయన తీసేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేస్తున్నారు. సో ఏంటంటే కాంగ్రెస్ లో ఎప్పుడు కూడా ఈ ఇంటి కొట్లాట అనేది ఎక్కువగా జరుగుతుంది. దాన్ని ఏమవుతుందంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కావచ్చు, వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటూ ఉంటారు, దాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్నారు. దానివల్ల కాంగ్రెస్ కి మైనస్ అవుతుంది. అది ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. అండ్ మనం ఎగ్జిట్ పోల్స్ లో చూసాము, ఖచ్చితంగా జార్ఖండ్ లో కూడా బీజేపీయే తన హవా చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి అన్నారు. కానీ మనం చూస్తే కాంగ్రెస్ కూటమికి తన హవా చూపిస్తోంది, ఆధిపత్యం చూపిస్తోంది. ఎట్లా చూడాలి అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు? జార్ఖండ్ కి సంబంధించి చూసుకుంటే ఇది పూర్తి భిన్నంగా వచ్చినటువంటి రిజల్ట్. మనం ఏదైతే హర్యానాకి సంబంధించి గతంలో మాట్లాడుకున్నామో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా హర్యానాకి సంబంధించి అక్కడ బీజేపీ గెలవదు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి హర్యానాకి సంబంధించి చెప్పారు. సో అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు జార్ఖండ్కి సంబంధించి కూడా చూసుకుంటే జార్ఖండ్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే రిపోర్ట్స్ ఇచ్చాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పటాపంచలే అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రస్తావన కాంగ్రెస్ పార్టీది కాదు, అంటే అక్కడ జార్ఖండ్లో గెలుపు కాంగ్రెస్ పార్టీది కాదు, అక్కడ ఉన్నటువంటి జేఎంఎంది. జేఎంఎం ప్రజెంట్ 28 స్థానాలతో లీడ్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలతో లీడ్లో ఉంది, ఆర్జేడీ 5 స్థానాలతో ఉంటే ఇక లెఫ్ట్ పార్టీలు ఇతరులు 3 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతున్నారు. అంటే ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రస్తావన కొనసాగించట్లేదు. వాళ్ళ కూటమిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ప్రధానంగా జేఎంఎం,
ఇక్కడ లీడ్ని కంటిన్యూ చేస్తుంది. దానివల్ల ఇండియా కూటమి అక్కడ విజయం సాధిస్తుంది, కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది అయితే మనం అది కన్సిడర్ చేయకూడదు. ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే, బీజేపీకి సంబంధించి అంటే మొత్తం ఈ 81 స్థానాలు ఉన్నాయి జార్ఖండ్కి సంబంధించి. ఈ 81 స్థానాలకు సంబంధించి ప్రస్తుతం బీజేపీ 27 స్థానాలతో కంటిన్యూ అవుతుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ను కూడా టచ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా 40 పైగా స్థానాలు కావాలి కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. కానీ ఇక్కడ జేఎంఎం పార్టీ సపోర్ట్తో కాంగ్రెస్ పార్టీ విజయం అయితే సాధించబోతుంది. జేఎంఎం పార్టీ సపోర్ట్తో ఇక్కడ ఇండియా కూటమి విజయం సాధించబోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే హేమంత్ సోరెన్ అరెస్ట్. ఆయన గతంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆయన మీద జరిగినటువంటి అంటే ఇటు బీజేపీ ఆరోపణలు కావచ్చు, లేదంటే లెఫ్ట్ పార్టీల ఆరోపణలు కావచ్చు, ఆయన వల్ల ఆయనకు రాజకీయ ఆయన అరెస్ట్ జరగటము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత అనిశ్చితిలో పాల్పడటము, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి జేఎంఎంతో పొత్తు కుదుర్చుకోవడము ఇలా జరుగుతూ వస్తుంది. గతంలో ఇప్పుడే కాదు, గతంలో కూడా జార్ఖండ్కి సంబంధించి ఎప్పుడు చూసుకున్నా కూడా పొత్తులతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది, ఎన్నికల్లోకి వెళ్ళింది. ఆ ఎన్నికల్లో పరంపరనే సక్సెస్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ కూడా వీళ్ళు కూటమిగానే ముందుకెళ్లారు, ఆ ఎన్నికల పరంపరనే కూటమిలో విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో ఫెయిల్ అయ్యారు కావచ్చు, కూటమిని సక్సెస్ చేయడంలో మాత్రము జార్ఖండ్లో అయితే సక్సెస్ అయ్యారు. కానీ ఆ జార్ఖండ్ సక్సెస్ కాంగ్రెస్ పార్టీకి 50% ఉంటే 50% జేఎంఎంకి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే లోకల్ పార్టీ ప్రాధాన్యత అక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ లోకల్ పార్టీస్ని కలుపుకోవడంలో కొంత సక్సెస్ అయ్యారని అయితే చెప్పొచ్చు. కానీ ఒకటి కోల్పోయిన ఒకటైతే గెలిచారు కాబట్టి కాంగ్రెస్ ఇదైతే కొంత అడ్వాంటేజ్ అయితే మనం కన్సిడర్గా యాక్చువల్గా మనం ఓవరాల్ గా చూస్తున్నట్లయితే ఎక్కడా కూడా ఒక పార్టీ స్వతంత్రంగా నిలబడి విన్ అయ్యే పరిస్థితులు ఈ రోజు మన దేశ రాజకీయాల్లో చూడలేకపోతున్నాం. కూటమిగా వెళితేనే ఒకరు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా ప్రజలు ఓట్ షేరింగ్ గా ఇంకోటి ఏదైనా కావచ్చు హవా కనబరుస్తున్నారు. ఎలా చూడాలి? బేసిక్ ఏంటంటే నేషనల్ పార్టీస్ ఎప్పుడు కూడా సింగిల్ గా పోటీ చేయడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం. ఆ అరుదుగా చూసేది ఏంటంటే నార్త్ లో ఇప్పుడు గుజరాత్ కావచ్చు, లేదంటే హర్యానాలో గతంలో మనం చెప్పినట్టు కావచ్చు, లేదంటే మిగతా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇలా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా వాళ్ళ బలం ప్రధానంగా ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే పోటీ చేస్తారు. సౌత్ కు సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద రూల్ ఏంటంటే లోకల్ పార్టీస్దే ఉంటుంది. సౌత్ కు సంబంధించి మనం 4 రాష్ట్రాలు చూసుకున్నా కూడా గతంలో అంటే ఈ 2010కి ముందు చూసుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇతర అంటే లోకల్ పార్టీలు ఉండేవి, బీజేపీ ప్రాధాన్యత తక్కువగా ఉండేది. 2014 తర్వాత బీజేపీ ప్రాధాన్యత ఎక్కువగా పెరిగింది, కానీ అప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగేది కాబట్టి అప్పుడు లోకల్ పార్టీల కన్సల్టేషన్స్తో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ముందుకు వచ్చేది. ఇప్పుడు మనం ఏదైతే ఏపీకి సంబంధించి తెలంగాణలో కాకుండా ఏపీకి సంబంధించి టీడీపీ వైసీపీ అని ఎలా మాట్లాడుకున్నాము, అలాగే తమిళనాడుకి సంబంధించి డిఎంకే అన్నాడీఎంకే మాట్లాడుకున్నాము, కేరళకు సంబంధించి లెఫ్ట్ పార్టీల గురించి ఎలా మాట్లాడుకున్నాము. సో ఈ లోకల్ పార్టీల ప్రాధాన్యత లేకుండా అంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఎక్కడా కూడా నేషనల్ పార్టీస్ వాళ్ళ ఉనికిని సాగించే పరిస్థితి ఉండదు. సో ఏ పార్టీ అయినా సరే, గుజరాత్ లో చూసుకున్నా కూడా వాళ్ళు బీజేపీ పోటీ చేసినప్పటికీ కూడా చిన్న చిన్న పార్టీల సపోర్ట్ ఉంటాయి, వాళ్ళకి ప్రాంతీయ పార్టీ సపోర్ట్ లేదు ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ ఓట్ పర్సంటేజ్ ఎంతో కొంత యాడ్ ఆన్ అవుతుంది. అది 1%, 2%, 10% అనేది పక్కన పెడితే వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. సో అలానే ఇప్పుడు బీజేపీ కూటమిలో అంటే ఎన్డీఏ కూటమిలో 38 పార్టీలు ఎలా అయితే ఉన్నాయో ఇండియా కూటమిలో కూడా అలానే పార్టీలు ఉన్నాయి. సో ఎక్కడా కూడా సింగిల్ పిల్లర్గా నేషనల్ పార్టీస్ పోటీ చేసి విజయం సాధించే అవకాశాలు అయితే చాలా అరుదుగా ఉంటాయి. ఇది గుజరాత్ రాష్ట్రాలు ఇలాంటి రాష్ట్రాలు చెప్తే ఇక ఎక్కడా కూడా ఉండవు. సో సౌత్లో కావచ్చు, నార్త్లో కావచ్చు, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో గతంలో హర్యానా కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు. మహారాష్ట్రలో ఎన్సీపీ ఇట్స్ లోకల్ పార్టీ, ఖచ్చితంగా వాళ్ళ ప్రస్తావన ఎక్కువ ఉంటుంది. అలాగే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించింది వాళ్ళ పార్టీ, వాళ్ళకు కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ అక్కడ విజయం సాధించలేదు, బీజేపీ విజయం సాధించచ్చు. ఇప్పుడు బీజేపీ విజయం సాధించిందంటే వాళ్ళిద్దరికి సంబంధించిన సపోర్ట్తోనే. సో ఆ సపోర్ట్ అయితే కంపల్సరీ నేషనల్ పార్టీస్కి ఉండాలి. నేషనల్ పార్టీస్కి లోకల్ పార్టీలు సపోర్ట్ లేకపోతే మాత్రము వాళ్ళు ఇండిపెండెంట్గా ఎస్టాబ్లిష్ అయ్యేది మాత్రం చాలా అరుదుగానే ఉంటుంది. అంటే జార్ఖండ్ లో బీజేపీ వెనుకబడడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? బీజేపీ అక్కడ ఏంటంటే జేఎంఎం, ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే జేఎంఎం ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాయి. సో ఆ జేఎంఎం ప్రస్తావన ఎక్కువగా జరగటము, ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసిన తక్కువ స్థానాల్లో అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు 15 పైగా స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఈ 15 స్థానాలు జేఎంఎం సంపాదించినటువంటి 27 స్థానాలు. సో ఈ రెండు కూడా వాళ్ళ మ్యాజిక్ ఫిగర్కి ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి, వాళ్ళు విజయం సాధించింది. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మన తెలంగాణకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క అలాగే సీతక్క కావచ్చు, వీళ్ళిద్దరిని జార్ఖండ్కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రులుగా వేశారు. ఇన్ఛార్జికి సంబంధించి అంటే ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జీలుగా వేశారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు చేజార్చకుండా మంత్రి పదవులకు సంబంధించిన అంశాలు కావచ్చు,
సీఎంగా ఎవరు ఉండాలనేటువంటి అంశం కావచ్చు ఇప్పటికే వీళ్ళు చర్చిస్తున్నారు. కాబట్టి మోస్ట్లీ జార్ఖండ్లో కాంగ్రెస్ విజయం సాధించవచ్చు. కానీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి లోకల్ పార్టీల ప్రస్తావన అంటే ఇండియా అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీకి సంబంధించి వాళ్ళు సింగిల్గా పోటీ చేయడము, అక్కడ వాళ్ళకి సంబంధించి ఎక్కువ సపోర్ట్ లేకపోవడం వల్ల ఎన్డీఏ కూటమి వెనకబడింది. కానీ ఇండియా కూటమి మాత్రం అక్కడ లోకల్ పార్టీ వల్ల ఈసారి అయితే గట్టెక్కే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ మనం జార్ఖండ్ సీఎం గా హేమంత్ సోరెన్ ని చూడొచ్చా? బేస్డ్ అండి, ఎందుకంటే హేమంత్ సోరెన్ చూడడానికి ఇప్పుడు వాళ్ళకంత మెజార్టీ లేదు కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అంటే పవర్ షేరింగ్ అంశాన్ని ఏమైనా తీసుకొస్తారా, లేదంటే జేఎంఎం పార్టీ వాళ్ళకి ఎక్కువ మెజార్టీ వచ్చింది కాబట్టి ఇప్పుడు జేఎంఎం పార్టీ వాళ్ళు 27 బీజేపీ ఆఫర్ చేసింది అనుకోండి, మేబీ అటు జరగచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 అవ్వదు కాబట్టి రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. కాబట్టి జేఎంఎం పార్టీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా జేఎంఎం సపోర్ట్తో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూటమిగానే పోటీ చేశారు కాబట్టి జేఎంఎంకి వాళ్ళకి పవర్ షేరింగ్ ఇవ్వచ్చు. లేదా ఒకవేళ పవర్ షేరింగ్ అంశం వస్తే ఒక 3 సంవత్సరాల వేలకి 2 సంవత్సరాల వేలు కానీ ఇలా ఏమైనా డివైడ్ చేస్తారనేది అక్కడ రాజకీయ పరిస్థితులు బట్టి డిసైడ్ చేసే అవకాశం కాబట్టి మనం దాన్ని ఎర్లీ ప్రిడిక్ట్ అయితే మనం చేయలేము. అండ్ ఇక్కడ మనం సునిశ్చితంగా ఒక అంశాన్ని పరిశీలించినట్లయితే ఇంతకు ముందు మోదీ హవా ఎట్లా ఉండేదో మనం చూసాం. అన్ని రాష్ట్రాల్లోని మోదీ 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 అంటూ ఉండేవారు. ఇప్పుడు ఓవరాల్ గా మనం మొన్న హర్యానా, జమ్మూ కాశ్మీర్ చూడొచ్చు. హర్యానా బీజేపీ దక్కించుకున్న, జమ్మూ కాశ్మీర్ అయితే కాంగ్రెస్ కూటమిగా. ఇప్పుడు మనం చూస్తే అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో బీజేపీ తన హవా చూపించినా జార్ఖండ్ అయితే కోల్పోయిందిగా. సో ఎక్కడో అది వెనకబడుతున్నారేమో ఓవరాల్ గా చూస్తే, ఆ క్రేజ్ తగ్గుతుందేమో. బేసిక్ ఏంటంటే అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వ్యతిరేకత అనేది ఉంటుంది. అందట్టు ఇప్పుడు మోదీ 3rd టైం పీఎం అంటే 3వ ప్రధానమంత్రి హ్యాట్రిక్ కొట్టారంటే అంత ఈజీగా జరగలేదు. అది కూడా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు సపోర్ట్ కావచ్చు, అక్కడ నితీష్ సపోర్ట్ కావచ్చు, వీళ్ళిద్దరి వల్ల ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఎక్కడా కూడా బీజేపీ తన ఓన్ ప్రస్తావనతో వాళ్ళు 300 సీట్లతో మేము విజయానికి వస్తాం అది అని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ రిజల్ట్ అయితే జరపలేదు. ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళు ఆల్రెడీ ప్రధానమంత్రిగా చేశారు, ప్రస్తుతమైన ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేకత అయితే ఎవరి మీదైనా ఉంటుంది. ఖచ్చితంగా అది డిగ్రేడ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మన సౌత్కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ఏ స్టేట్లో ఎక్కడ ఉన్నటువంటి సీఎం మీద అయితే వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రధానమంత్రి అంటే ఇన్ని స్టేట్స్ని లీడ్ చేసినటువంటి ప్రధానమంత్రి మీద ఖచ్చితంగా ఉంది. దట్టు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకోవటము, గతంలో రాహుల్ గాంధీ ఏదైతే రాజకీయ శైలిని అనుసరించారో ఆ అనుసరణకు భిన్నంగా ఆయన ముందుకు రావటము, ఆయన ఇతర పార్టీలతో కలవడం కావచ్చు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలతో సఖ్యత కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతున్నాయి, ఇండియా కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇండియా కూటమి కూడా ఒక స్టెప్ ముందుకు వస్తుంది. కానీ ఎక్కడా కూడా అది పవర్ను దక్కించుకునే విధంగా అయితే కనిపించట్లేదు. ఆ పవర్ను దక్కించుకునే విధంగా ఇండియా కూటమి అడుగులేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. బీజేపీకి సంబంధించి మోదీ ప్రాధాన్యత అయితే ఖచ్చితంగా. కానీ మోదీ మేనియా అనేది అన్ని రాష్ట్రాల్లో పనిచేయదు, కొన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంది. అది గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో పనిచేస్తుంది. కానీ సౌత్కి సంబంధించి కావచ్చు, నార్త్ ఈస్ట్కి సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా బీజేపీ మేనియా అంటే మోదీ మేనియానే పనిచేస్తుంది అనేది మాత్రం వాస్తవం. మనం చూసాం గతంలో మొత్తం దేశం అంతా కూడా మోదీ అన్నారు. బట్ 2024కి వచ్చేసరికి మనం చూస్తున్నాం ఎక్కడో ఒక రాష్ట్రాన్ని గెలుచుకుని ఇంకొక రాష్ట్రాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి. ఇదే కంటిన్యూ అవుతున్నప్పుడు మనం చూస్తే 2029 ఎన్నికలు మాత్రము అంటే 2029 అన్నారు. అంటే అది 2029 అని మనం ఎగ్జాక్ట్ గా చూసుకుంటే ఈ 5 ఏళ్ల పాటు కంటిన్యూస్ అవ్వాలి గవర్నమెంట్స్. కానీ ఈ ఎర్లీ ఎలక్షన్స్ అనేది ఒకటి కూడా వస్తుంది కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటి అంశాన్ని మేబీ ఆ పాసిబిలిటీస్ ఉన్నాయంటే బీజేపీ తలుచుకుంటే జరగచ్చు. ఎందుకంటే ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఇప్పుడు మెజార్టీ ఉంది, వాళ్ళు చేయాలనుకుంటున్నారు. లేదు అనుకుంటే బైఫర్కేషన్ అంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అటువంటి దాన్ని జరగాల్సి ఉంది కాబట్టి పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఆ పాసిబిలిటీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్తే మాత్రము ఇక్కడ బీజేపీకి మహారాష్ట్రలో ఇప్పుడు మెజార్టీ వచ్చింది కాబట్టి మేబీ ఇట్స్ ఎ ఛాన్సెస్. కానీ అది ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, లోకల్ పార్టీస్ దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి అనేది మాత్రం మనం చూడాలి. ఎందుకంటే ఎంతవరకు కేంద్రంలో వాళ్ళ అధికారంలో వాళ్ళ పవర్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మిగతా స్టేట్స్లో కూడా ఇక్కడ కన్సిడరేషన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏపీకి సంబంధించి చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు సపోర్ట్తోనే ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు. సో దాని నేపథ్యంలో వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, అంటే లోకల్ పార్టీస్ కూడా సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్నెస్ ఉండి ఖచ్చితంగా మళ్ళీ జమిలీ ఎన్నికలకు వెళ్తే మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉంటుందన్న కాన్ఫిడెన్స్ వస్తే ఖచ్చితంగా జరగాలి. కానీ జమిలీ ఎన్నికలు అనేది కొంతమేర అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి పాజిటివ్ అవుతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇండియా కూటమి మాత్రం దాన్ని వ్యతిరేకిస్తుంది. ఆ వ్యతిరేక పవనాల వల్ల ఆ స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూడాలి. ఒకవేళ జరిగితే మాత్రము అది బీజేపీ అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంటుందని చాలా మంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అది ఎంతవరకు ఉంటుందనేది ఒకవేళ జరిగితే మనం చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేదానికి రాజకీయాలు ఏ క్షణమైనా మార్చు. ఇప్పుడు ఈ రిజల్ట్స్ అయితే మనం ప్రజెంట్ ప్రిడిక్ట్ చేసిన వరకు సంబంధించి చూసుకుంటే మహారాష్ట్రలో విజయం సాధిస్తుంది ఎన్డీఏ కూటమి, అలాగే జార్ఖండ్ లో మాత్రం ఇండియా విజయం సాధిస్తుందని